ఏడవ అధ్యాయము కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు. వశిష్ఠుడిట్లనెను: ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యమును ఇంకా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వారిని పూజించునో వాని ఇంటిలో పద్మములందుండు లక్ష్మీదేవి వంటి నేత్రములుగల నిత్యనివాసము చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసీదళములోనూ జాజిపువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవాకుదైన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించదు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరిగ కాయలతో ఉసిరిగ చెట్టు క్రింద హరిని పూజించు వానిని యముడు చూచుటకు కూడా సమర్థుడుకాడు. కార్తీక మాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువాని యొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో గూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువువలే ఆనందించుచుండెను. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతోగాని పుష్పములతోగాని మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుందును. కార్తీక మాసమందు ఒక్కమారైనను హరిముందు దండప్రణామమాచరించు వారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. కార్తీక మాసమందు హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు బోవుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవుపేడతో అలికి 5 రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడా శక్యముగాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల ప్రతభ్రష్టుడగును. తెలలతోనూ ధాన్యముతోనూ అవిస పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించ వలయును. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించినవారు చిరకాలము జీవించుతుదకు మోక్షము పొందుదురు. కార్తీకమందు విష్ణువాలయ మంటపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీక మాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించు వాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యము చేసిన ఏదల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడా నశించును. కార్తీక మాసమున విష్ణువాలయమందు అలంకారము చేయించువాడు వైకుంఠమందు సాయుజ్యముక్తి పొందును. కార్తీక మాసమందు భక్తితో అన్నదాన మాచరించువాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బులవలె విడిపోవును. కార్తీక మాసమందు తెలదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 కర్మములను జేయవలెను. బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగా ఆకుల విస్తరిలో భోజనము చేయుట. కార్తీక మాసమందు స్నానము, దానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మములందు కుక్కగా బుట్టి తరువాత చండాలుడగును. స్త్రీగాని పురుషుడుగాని కార్తీక వ్రతమాచరించనివారు ముందు గాడిదగా జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును భేదించుకుని స్వర్గమునకు బోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు 7 జన్మలందు వేదవేదాంగా పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిసెపువ్వుల మాలను ధరించి తరువాత హరిని అవిసెపువ్వులు మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి యగును.
స్త్రీలు పూలమాలల చేతను తులసీదళ ములచేతను కార్తీక మాసమందు హరిని పూజించినేడల సర్వపాపనిర్ముక్తులై వైకుంఠ మును బొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాస మంతయు స్నానమాచరించిన పుణ్యమును బొందుదురు. శుద్ధపాడ్యమినాడు పూర్ణిమనాడు అమావాస్యనాడు ఈ 3 రోజులు పాత్ర స్నానము చేసిన ఎడల అశక్తునకు కూడా మాసస్నాన ఫలము వచ్చును. అందుకు శక్తిచాలనిచో 4 రోజులు తప్పకుండా మాసమహాత్మ్యమును వినినట్లయితే స్నానఫలము గలిగి పాపమును నశించును. దీపములను జూచి ఆనందమునొందువాని పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును బొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమును బొందును. ఈ మాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు 7 జన్మము లందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు పారిసన్నిధిని పురాణ కాలక్షేపమును జేయువారు వైకుంఠమును జేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.